హాయ్ అండి. మీరెప్పుడైనా బ్యాచిలర్స్ చికెన్ అనే మాట విన్నారా? నేను కొత్తగా కొన్న ఈ కుక్‌వెల్ కుకింగ్ పాట్‌లో ఇవాళ వండి చూపిస్తాను నేను. యాక్చువల్లీ బ్యాచిలర్స్ చికెన్ అనగానే చికెన్ బ్యాచిలర్ అని అనుకోకండి. ఇదేంటిననంటే యూజువల్లీ హాస్టల్స్‌లో అక్కడ ఉన్నవాళ్ళు ఈజీగా అయిపోయే వంటకం అనమాట. యాక్చువల్లీ మా పెద్ద బాబు కెరియర్ బిగినింగ్‌లో ఒక 1 ½ ఇయర్ బెంగుళూరులో ఉన్నాడండి. మరి స్టే అది పీజీస్‌లో కదా అకామిడేషన్. అక్కడ ఫుడ్ ఏంటో చప్పగా నాన్ వెజ్ వీక్లీ వన్స్ ఏదో నాన్ వెజ్ పెట్టేవాళ్ళంట. నాన్ వెజ్ అంటే ఏముందిలేండి చికెనే. పెట్టేవాళ్ళంట. అది కూడా చప్పగా నీళ్ళు నీళ్ళుగా మమ్మీ మన ఇంట్లో వండినట్టయితే లేదు అంటే ఇంట్లో లాగైతే ఉండదు నాన్న. కానీ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా వండుకోవడానికి ఒక ఈజీ మెథడ్ చెప్తానునని ఇట్లా చూపించాననమాట. మరి పిల్లలు కదండి, మగపిల్లలు, వాళ్ళకి పెద్ద ప్రొసీజర్స్ రావు కదా. అన్నీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, అన్నీ, కుకింగ్ ఆయిల్, కట్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ కలిపి కుకింగ్ ఆయిల్ వేసేసి చికెన్ ముక్కలకు పట్టించేయండి. అయితే అప్పుడు ఇలా కుక్కర్ కాదులేండి, మామూలుగా గిన్నెలో వండేవాళ్ళు. కలిపి పెట్టేయండి నాన్న. మీరు ఒక్క 20 నిమిషాలు అట్లా పెట్టేస్తే ఈజీగా అయిపోతుందని చెప్తే అట్లా వండుకునేవాళ్ళు అనమాట. సో అదే వంటకం ఇవాళ నేను ఈ కుక్‌వెల్ రైస్ కుక్కర్లో మీకు చేసి చూపిస్తున్నాను. అది చూడండి, అసలు చికెన్ చాలా ఈజీగా ఉడుకుతుంది అండ్ తొందరగా ఉడుకుతుంది. అండ్ అందులో మనం చుక్క నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. మసాలాలన్నీ కలిపి పెట్టామంటే అంతే. ఈ కుక్‌వెల్లోనండి నిజంగా 10 మినిట్స్లో చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి చికెన్. ఇక దానిపై నుంచి గరం మసాలా వేసి, కొత్తిమీర వేసి ఇంకొక 2-3 మినిట్స్ పెట్టానండి అంతే. చక్కగా రెడీ అయిపోయింది. అదిగోండి, బోన్ నుంచి పీస్ విడిపోయింది చూడండి. అంత బాగా ఉడికిపోయింది ఈ కుక్‌వెల్ రైస్ కుక్కర్లో. నాకైతే ఇది చాలా ఉపయోగంగా చాలా బాగుందండి. ఎంత టేస్టీగా వచ్చిందో ఆ రోజు చికెన్. ఇది మన బ్యాచిలర్స్ చికెన్. నోట్లో వేస్తే కరిగిపోతుందండి పీస్. సూపర్ అండి కుక్‌వెల్ రైస్ కుక్కర్.